ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ప్లస్ ఇది కథ ఒక పరంగా ఒక పైగా అయితే టెక్నాలజీ ఏంటంటే మా బ్యానరే ఇవాళ సీజీ గ్రాఫిక్స్ అనేది ఇండియన్ స్క్రీన్లో తీసుకొచ్చిందే మేము భారతీయుడు అప్పుడు హాంకాంగ్లో చేసాం. అప్పుడు వెంకీ అని ఒక ఆయన కోఆర్డినేటర్ శంకర్ గారు ఆయన ద్వారా ఆయనతో చేసాం. ఆ తర్వాత ఇండియన్ ఆర్టిస్ట్ అని వాళ్ళని మేము చిన్న చిన్న వర్క్లు ఇచ్చి మా కంపెనీ మేమే డెవలప్ చేసాం. వాళ్ళని నేను మన శ్రీనివాసన్ కమల్ కണ്ണన్ వెళ్ళని శంకర్ గారికి పరిచయం చేశాను. ఎందుకంటే ఆయన ఇప్పుడు హాలీవుడ్ ఫారిన్ సార్ వీళ్ళు చాలా బాగా చేస్తారు సార్ ప్లీజ్ అని మా బాయ్స్ సినిమాలో వాళ్ళకి వస్తాడు ఆయన బాగా నచ్చేసి అక్కడి నుంచి శంకర్ గారితో ట్రావెల్ చేయడం మొదలు పెడితే అక్కడి నుంచి రాజమౌళి గారి మగధీర అక్కడి నుంచి ఇక్కడికి అడాప్ట్ అయ్యారు. మేబీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఎందుకంటే ఇవాళ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో టెక్నికల్గా అడ్వాన్స్గా వేరే లెవెల్ బాహుబలి త్రిబులార్లు లేకపోతే మగధీరాలు లేకపోతే ఇప్పుడు హరిహర వీరమల్ లాంటి సినిమాలు టెక్నికల్గా అడ్వాన్స్గా రావాలంటే నేనే ఒక గ్రాఫిక్స్ యూనిట్ ఒక పెద్ద స్టూడియో పెడదామని ముందే ప్లాన్ చేసి హాలీవుడ్లో ఒక ఎక్విప్మెంట్ కూడా అప్పుడు అడ్వాన్స్ ఇచ్చాను నేను. కానీ అది జరగలేదు. కానీ ఇప్పుడు చెప్తున్న ఈ సినిమా తర్వాత ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్లస్ ఒక స్టూడియో ఒక గ్రాండ్ లెవెల్గా ఫ్యూచర్ టెక్నాలజీ వచ్చేటట్టు చేయాలని అంటే ఫుల్ టైం దాంట్లోనే ఉండి చేయాలని ఒక అంబిషన్. అది మేబీ జరుగుతుందో జరగదో బట్ మై అంబిషన్ అనమాట. ఒక స్టెప్ అయితే ఒక ఆలోచన ఫిక్స్ చేయడంతో అయితే ఒక ఇనిషియేషన్ స్టార్ట్ అయిందనే చెప్పచ్చు. వండర్ఫుల్ సార్. సార్ బేసికల్గా ఈ ఫస్ట్ పార్ట్ స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడతో స్టోరీ ఏంటి అన్నది తెలియకపోయినా బట్ స్టిల్ ఎంత ఇగ్నైటెడ్గా ఉంటుందో మాకు అర్థమవుతుంది. పార్ట్ 2లో ఏముండబోతుంది సార్? దీనికి కంటిన్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ఇది అబ్రప్ట్గా అన్ఫినిషింగ్గానే అవుతుంది. ఏం జరుగుతుందని క్యూరియాసిటీ బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు అలాంటిది ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇందులో కూడా ఉంటుంది అనమాట. అందుకని సెకండ్ పార్ట్లో ఏమవుతుంది అనేది ఉంటుంది అని డెఫినెట్ క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ అనే క్యాప్షన్ మా జ్యోతే చేశాడు. అంటే ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత ఇది ముందు మామూలుగా ఒక కథలాగా అనుకున్నాం. తర్వాత దానికి వేరే ట్రీట్మెంటు వేరే ట్రావెలింగ్ వేరే ఇవన్నీ తర్వాత అసలు ఈ కథ ఇతివృత్తం ఏంటి అనేది బిగినింగ్ ఇన్ బిట్వీన్ కథను కూడా మళ్ళీ ఇప్పుడు అప్సెట్స్ అప్పుడు తీసాం. దాన్ని తనే చేశాడు. ఇప్పుడు రేపు పొద్దున సినిమా అయిన తర్వాత కృషి గారు చూపిస్తాం. ఆయన కూడా ఆయన అనుకున్న కథకి దీనికి ఎంత తేడా ఉందనుకుంటారు. మారిందా సార్? అంటే మధ్యలో డైరెక్టర్ మారిన తర్వాత స్టోరీ లైన్ కూడా మారిందంటారా? లైన్ అదే దానికి వెళ్ళే ట్రావెలింగ్ ట్రీట్మెంట్ చెప్పే విధానం అన్ని మారిపోయింది. డెఫినెట్లీ ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉంటుంది సార్. బేసికలీ ఇది చాలా హై బడ్జెట్ ఫిల్మ్ అన్నది అర్థమవుతుంది. పాన్ ఇండియా సినిమా అంటే తెలుస్తుంది. రిస్క్ లాగా అనిపించలేదా సార్? పవన్ కళ్యాణ్ గారి మార్కెట్కి ఇది పెట్టచ్చు ఉండొచ్చు అని మీరు ఒక స్టెప్ ధైర్యంగా వేసారా? ఆ ఫీలింగ్ ఉండిందా? అప్పుడు కాదు ఎప్పుడూ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు రెండు విధాలు సినిమా తీయడం నేను ఎప్పుడు చెప్తాను. ఒకటి ఒక హీరోని మార్కెటింగ్ ఉన్న ఎనీ హీరో నేను తమిళ్లో తీసాను, తెలుగులో తీసాను, హిందీలో కూడా తీసాను. వాళ్ళకి ఏం మార్కెట్ ఉందో ఎంత బడ్జెట్ ఎంత సేలబిలిటీ ఉందో దాని ప్రకారం సినిమా తీయడం అదొక అసెస్మెంట్. ఇంకోటి స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తుందో అంతవరకు మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అంత రేంజ్కి అమ్మలేం. మనం చేసాం కానీ ప్రీవియస్ ఎవరైనా సరే ప్రీవియస్ బిజినెస్ ఎంత ఆ హీరోతో ఎంత అయింది దానికంటే ఒక 10% ఎక్కువ కొనడానికి మేబీ కాంబినేషన్ లేకపోతే ఈ బ్యానర్లు బాగా తీస్తా లేకపోతే అని అనుకుంటారు. కానీ మనం దాన్ని మించి ఖర్చు పెడితే అది నిలబెట్టి దాన్ని ఇప్పుడు దాకా అది బాగుంటుందని మన రేపొద్దున ట్రైలర్స్ ఇవన్నీ ఆ కలరంతో వచ్చే నమ్మకం క్రియేట్ చేశాక బిజినెస్ చేయాలి. నేను ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో అంతకుముందు అవుట్రేట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఈ రెండే ఉండేవి. మన తమిళ్లో కానీ తెలుగు కానీ సౌత్ ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ కానీ అవుట్రేట్ కానీ. ఫస్ట్ ఎంజీ అని తీసుకొచ్చింది సౌత్ ఇండియాలో. నేను హిందీ సినిమా చూస్తే ఎందుకు ఎంజీ తీసుకొచ్చా అంటే మనం బాగా ఖర్చు పెట్టి సినిమా తీస్తాం అంత రేంజ్కి అమ్మలేము. కానీ సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయ్యాక వాళ్ళ బయర్కి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చాక కమిషన్ వర్కౌట్ అయ్యాక వచ్చాక 50-50 అని ఎంజీ తీసుకొచ్చాను. ఆ తర్వాత మన తెలుగులో ఇంకొక అడ్వాన్స్గా నేను చేయలేదు, ఎన్ఆర్ఐ వరకు వెళ్ళింది. ఎందుకంటే నాన్ రికవరబుల్ అడ్వాన్స్ కింద ఆ డిస్ట్రిబ్యూషన్కు ఇంకొక పరిమాణం. డిస్ట్రిబ్యూషన్ అంటే రిస్క్
ప్రొడ్యూసర్స్ ఫేస్ చేయాలి, ఎన్ఆర్ అయితే ఫేస్ చేయరు, సక్సెస్ అయితే ఓన్లీ కమిషన్ అని, నాన్ రికవరబుల్ అడ్వాన్స్. కానీ అది ఎందుకంటే వాల్యూమ్ పెరిగిపోయింది బాగా, లక్షల్లో ఉంది, కోట్లకి వెళ్ళి 100 కోట్లకి వెళ్ళిపోయింది. సో అలాగే 20% కమిషన్ వస్తేనే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ రికవరీ అయిపోయినట్టే లెక్క. రికవర్ అయిన తర్వాత ప్రాఫిట్ వచ్చేసినట్టే. అందుకని ఎన్ఆర్ఐ తెలుగు, మళ్ళీ తమిళ్లో కూడా ఎన్ఆర్ఐ లేదు, ఓన్లీ తెలుగులో ఉంది. సో ఎందుకంటే నేను హై బడ్జెట్లో మొదటి నుంచి ఒక్కోసారి నాలోనే ఒక వార్ జరుగుతుంది లోపల. బేసిక్లీ నేను ప్రొడ్యూసర్నా టెక్నీషియన్, ఫైనల్గా టెక్నీషియన్ని ప్రొడ్యూసర్ని డామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక సీక్వెన్స్ చేస్తున్నా, దీనికి ఇంత బడ్జెట్ ఎంతైనా ఉంటుంది, బట్ ఇంతే అనుకొని చేయాలి, కానీ బాగా రావాలని దాన్ని మించి ఇంకొంచెం పెడితే బాగుండు అని అనిపిస్తుంది. కొంచెం పెడుతుంది, బాగా రావాలి. ఇప్పుడే ప్రస్తుతం ఇక్కడ కానీ తమిళనాడులో మా బావమరిది ఉన్నారు, రఘురామన్, తన ప్రొడక్షన్ చూస్తాడు. ఇక్కడే మా బ్రదర్ దయాకరన్ తను చూస్తాడు. వాళ్ళేమో మనకేం పని లేదు, ఎందుకన్నా అట్లా పెంచుకుంటూ పోతే లాస్ట్కి ఎక్కడికి వెళ్తా అని అంటూనే ఉంటారు. తర్వాత లాంగ్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల మనం ఖర్చు పెట్టిన దానికంటే బేసిక్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఏ ప్రాజెక్ట్కైనా అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. కానీ నేను అవన్నీ చూస్తే భయం వేస్తుంది, ఇలాంటి సినిమాలు తీలేమన్నమాట. చేసుకుంటే వెళ్తాం, తర్వాత చూద్దాం అనే పద్ధతి ఉంది. సో ఎక్కడ అసలు కాంప్రమైజ్ లేకుండా సినిమా తీశారు, ప్రతిదీ ఒక ఆర్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారన్నది అర్థమవుతుంది. ఈ సినిమాలో కాస్ట్లీయెస్ట్ సీన్ ఎక్కడ షూట్ చేయడానికి అనిపించింది సార్? ఎంత ఖర్చు అయింది ఆ సీన్ షూట్ చేయడానికి? ఏది కాస్ట్లీయెస్ట్ సీన్? ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ క్లైమాక్సే మీరు తీసింది. కానీ మేము జ్యోతి ఎంటర్ అయిన తర్వాత ఇంకో కొసమెరుపులాగా ఇంకోటి పెడదాం అనుకున్నారు. అది టెక్నికల్గా అడ్వాన్స్గా ఉంటుంది. సరే అది లేకపోయినా సినిమా అయిపోయింది. యాక్చువల్గా సినిమా అది లేకపోయినా సూపర్ హిట్ అవుతుంది. కానీ అని ఇంకో లెవెల్కి ఉండాలని దాని ఒక్కదానికే ఇప్పుడు ఒక సీక్వెన్స్కి అంతకుముందు 50-60 రోజులు చేసింది ఒక ఎత్తు అయితే, ఇది టెక్నికల్గా దానికే 15-20 crores ఒక సీక్వెన్స్కి ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ ఇరాన్లో జరుగుతుంది, హాట్గా వస్తుంది అనమాట. ఒక సీన్కి ఒక సీక్వెన్స్ కోసం 20 crores, మోర్ దాన్ 20 crores. సరే, అసలు ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్కి మీరు ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోతున్నాయి సార్. బేసికల్గా మీరు సాయిబాబా భక్తులు, ఆఫీస్లో చెన్నైలో సగం మీ ఆఫీస్ని టెంపుల్ కట్టించి ఇచ్చేశారు అని కూడా విన్నాం. ఈ సినిమా రిలీజ్కి సంబంధించి బాబాని ఏమైనా ప్రత్యేకంగా అనుకున్నారు సార్? ప్రే చేస్తున్నారా? నేనేంటంటే మన క్యారెక్టర్ అంటే నేను డివోషనల్ పర్సన్. మోర్ దెన్ 45 yearsగా నేను శబరిమల వెళ్తున్నాను. నేను ఇది కావాలి కోరను. ఇప్పుడు అంతే కదా, మనం చేసుకుంటే వెళ్తాం. గాడ్ నమ్ముతాం కంటే వాళ్ళకి తెలుసు ఏం జరగాలి, ఏం చేస్తారు. గాడ్ విల్ బ్లెస్ అస్. ఇది కావాలి సార్, నాకు ఇది కావాలి, అది మా హిట్ అవ్వాలి, నాదే ఆడాలి, ఇదే అవ్వాలి అని ఎప్పుడు అనుకోను. దేవుడిని చూసినప్పుడు అసలు కోరుకోవాలి అనిపించదు. ఆయన మూర్తిని సరిగ్గా చూస్తా అనిపిస్తుంది అనమాట. సో బేసికల్గా అంత బాధ్యత ఆయన మీద వేసేసారు, ఆయనే చూసుకుంటారు సార్. ఈ సినిమా గురించి ఇప్పటివరకు హైలైట్స్ మాట్లాడాం, బట్ ఆడియన్స్లో ఇంకాస్త ఇంక్విజిటివ్నెస్ ఉన్న ఇంకొక ప్రాజెక్ట్ మీ బ్యానర్ నుంచి 7G బృందావన్ కాలనీ Part 2 కూడా వస్తుంది అని రిలీజ్. అది కూడా చాలా స్పెక్యులేటివ్గా నడుస్తుంది, ఎప్పుడెప్పుడు ఏంటి అన్నది. దాని గురించి మోర్ దెన్ 50%, 60% అయిపోయింది. ఇప్పుడు ఇది ఫినిష్ అవ్వగానే, రిలీజ్ అవ్వగానే దాన్ని స్టార్ట్ చేస్తాం. బై అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపు ఈ రన్నింగ్లో రిలీజ్ చేస్తాం.